జనాలు కూడా చాలా మంది ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్న డిప్యూటీకి ఎంతమంది అయ్యారమ్మా? ఇది మొదటిసారి, ఇది పెద్ద ఈ అచీవ్మెంట్ కాదు కదా. ఒక ఎమ్మెల్యే అవటం అచీవ్మెంటా? ఒక ఎమ్మెల్యే ఆయనకి అచీవ్మెంట్ ఏమో అంటే మొదటిసారి ఓడిపోయి జీరో అయిపోయి ఇవాళ గెలవటం జీవితంలో అమ్మాయ అసెంబ్లీకి అడుగు పెట్టాం అని ఒక అచీవ్మెంట్ ఏమో. కానీ మామూలుగా అదేమి నథింగ్. ఎంతోమంది సీఎంలు అయ్యారు, ఎంతోమంది డిప్యూటీ సీఎంలు అయ్యారు, ఎంతోమంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈయన ఏదో పెద్ద ఈయన అసెంబ్లీలో పట్టడమే చరిత్రలాగా మాట్లాడితే వాళ్ళ భుజాలలో పిసుకోవడం తప్పితే ఒక నిజాయితీ ఉందా? 22 మంది గెలిచారు. గెలిస్తే ఈ 2 మంత్రులు తీసుకున్నావు, ఇద్దరు ఒకే సామాజిక వర్గం. ఇవాళ మూడో మనిషి తీసుకున్నావు, నీ సామాజిక వర్గం, నీ అన్నయ్య. నువ్వేమో కుటుంబ పాలన వద్దు, కుటుంబం ఎవరైనా సరే దూరంగా ఉండాలి, కుటుంబం సంబంధించిన వాళ్ళు దూరంగా ఉండాలి, కుటుంబం సంబంధించిన రాకూడదు, అది నా సిద్ధాంతం, బొత్సు భోషాణం అని మాట్లాడాడు ఆవేశంగా. ఇవాళ మరి నీ అన్నయ్య ఏ అర్హత ఉందని మీ అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇస్తున్నావు?